నమస్తే, నేను మీ నీలకంఠ. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఎంత చర్చనీయాంశం అనే సంగతి తెలిసిందే. ప్రధానంగా ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి వీరికి సంబంధించినటువంటి చర్చలు మరింత వైరల్గా మారాయి. వైసీపీ అధికారంలోకి రాగానే సుమారు 2,67,000 మందిని వాలంటీర్లుగా నియమించారు. అయితే వీరిని తన ధైర్యంగా చెప్పుకుంటూ జగన్ సంక్షేమ పథకాల పంపిణీ పేరుతో 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని కూడా ఇచ్చారు. దీంతో ఏపీలో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు దూరమై వాలంటీర్లు మాత్రమే దగ్గరైనటువంటి పరిస్థితి మనందరం కూడా స్వయంగా చూశాం. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాలంటీర్లపై తీవ్ర విమర్శలు చేసినటువంటి చంద్రబాబు కూటమి అధికారంలోకి వస్తే వారి జీతాలు 10,000 రూపాయలకి పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి క్యాబినెట్లో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. నూతన ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం జరిగినటువంటి తొలి క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా వాలంటీర్లకు ఇప్పటి వరకు ఉన్నటువంటి బాధ్యతను పక్కన పెట్టేసింది. రాష్ట్రంలో పెన్షన్ పంపిణీకి వాలంటీర్లకు బదులుగా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది సేవలను వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ప్రతి నెల సచివాలయ సిబ్బందే పెన్షన్ ఇంటింటికి పంపిణీ చేస్తారని మంత్రి పార్థసారథి చెప్పారు. అయితే కేబినెట్ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడినటువంటి ఆయన వాలంటీర్లను ఎలా ఉపయోగించాలనే విషయంపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని కూడా చెప్పారు. జూలై 1వ తేదీన పెన్షన్ పంపిణీ బాధ్యతను మాత్రం వాలంటీర్లకు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. దీంతో వాలంటీర్లను ఈ సర్కారు పక్కన పెడుతున్నట్లేనా అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఇదే సమయంలో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనే అంశంపై కూడా కేబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. దీంతో ముందు వీరి కొనసాగింపు ఉంటుందా, 5 నుంచి 10,000 రూపాయల జీతాల పెంపు అంశంపై బాబు మనసులో అసలు ఏముంది అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సమయంలో సుమారు 1,00,000 మంది వరకు వాలంటీర్లు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని ఆ రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు చెప్తున్నారు. మంత్రి అచ్చెన్న సూచనల మేరకు వారంతా కూడా ఆయా నేతలపై పోలీస్ స్టేషన్స్లో ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. మరి వీరి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి. ఆ రాజీనామా చేసిన వాళ్ళని తిరిగి తీసుకుంటారా, ఆ రాజీనామా చేయించిన వారిపై ఆ ఎమ్మెల్యేలపై వాళ్ళపై కేసులు పెడతారా, అసలు ఈ వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తారా, 5,000 నుండి 10,000కి చేస్తానన్నది ఎంతవరకు జరుగుతుంది, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనందరం కూడా వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి టాపిక్. ఈ టాపిక్ పైన మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ తెలియజేయగలరు.